హలో కిచెన్ క్వీన్స్. ఈరోజు గుడ్లు మిల్ మేకర్ కర్రీ వండానండి. మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేశాను. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిల్ మేకర్లు కూడా కొంచెం నానబెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేసి కొంచెం చిల్లీస్ చిట్టపట్టలాడిన తర్వాత ఈ మసాలా పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. కొంచెం వాటర్ అబ్జర్వ్ అయ్యే వరకు మూత పెట్టి ఉంచండి. వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఆయిల్ తేలేలాగా ఫ్రై చేసుకుంటే, తక్కువ ఆయిల్ వేసిన ఇందులో వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేలాగా ఆయిల్ తేలితే మసాలా ఫ్రై అయిపోయినట్టే. సో బాగా ఫ్రై చేస్తే మీకు మటన్ కర్రీ టేస్ట్ వస్తుంది. సో ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లు వేసేయాలండి. జస్ట్ దించి ఒక 5 మినిట్స్ ముందు ఈ ఎగ్స్ వేసుకొని దించేసుకుంటే 5 మినిట్స్ ఎగ్స్ వేసిన తర్వాత అంతగా ఫ్రై. సో గుడ్లు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. దీని కాంబినేషను చపాతీ, పుల్కా మాత్రమే కాదండి, మినపదోశలు సూపర్గా ఉంటాయండి. మినపదోశలతో ఇది కాంబినేషన్ సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి.